హలో అండి, ఇదిగోండి. కుతకుతలాడిపోతుంది చూసారు కదా, అరటికాయ పిండి మిరియం. మేము దీన్ని అరటికాయ కూటు అంటాం, ఎందుకంటే మిరియాల పొడి వేసేస్తాము. దీంట్లో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురుము వేసేసి, ధనియాలు, కాస్త శనగపప్పు, మినపప్పు వేయించేసేసి, ఎండుమిర్చి అన్నీ వేయించేసి పొడి కొడతారు. కాబట్టి కందిపప్పు, అరటికాయ ఉడకబెట్టి కాస్త చింతపండు వేసేసి ఈ మసాలాలు వేసి ఇలా కూటులాగా తయారు చేస్తాము. తమిళనాడులో అయితే అరటికాయ కూటు అంటారు, ఇక్కడ కొంతమంది పిండి మిరియం అంటారు ఆంధ్రాలో. ఇది కుతకుతలాడిపోతున్న బెండకాయ మజ్జిగ పులుసు, బెండకాయ అరటికాయ వేసి మజ్జిగ పులుసు చేస్తున్నాను. కడి అంటే నార్త్ ఇండియాలో కడి అంటారు. ఎలా వచ్చిందో చూడాలి. ఇదైతే చాలా బాగా వచ్చింది, వాసన అయితే బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. నాకు అన్నీ సరిపోయాయండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. సో ఆఫ్ చేస్తున్నాను. ఇది చూడాలి. ఇది నాకు గుత్తొంకాయ మసాలా కూర వేస్తున్నాను. ఇది గుత్తొంకాయ మసాలా కూర దగ్గరికి అయితే బాగుంటుంది గ్రేవీ. ఇదండి ఈరోజు మధ్యాహ్నం మా వంటలు. ఇంకా కొంచెం మసాలా మిగిలింది, చూడాలి అందులో పడుతుందా లేదా, కాస్త ఆగి చేసేస్తాను. ఇంకా కొత్తిమీర జల్లిస్తే అన్నీ రెడీ అయిపోయినాయి.